మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సినిమాటిక్ అండ్ మంచి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా అదిరిపోయింది. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ప్రతిదీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది భయ్య, టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇది చూడాల్సిన సినిమా అని అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ప్రతి సీను సెంటిమెంట్ ఎవ్రీథింగ్ భయ్య. పైనుంచి ఎప్పుడైతే మన స్టార్టింగ్ యాడ్ దగ్గర నుంచి ఎన్ని టైటిల్స్ వరకు ప్రతిదీ ఎమోషన్గా కొట్టారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లాస్ట్ గంట ఎరగదీస్తారు భయ్య. ఆ డైరెక్టర్ ఎవరో చాలా బాగా చేశారు. అతను చాలా ఫస్ట్ సినిమా అంట, అది ఫస్ట్ సినిమాలో లేదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలో ఉంది. సో నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా చూడండి. ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది. హీరో గారి పెర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్, ప్రతిదీ ఏది ఎక్కడ అవ్వలేదు. సో ప్రతిదీ అన్ని రకాలుగా ఉంది. సో మంచి సెంటిమెంట్, ఇది ఒక మరో బలం అని చెప్పొచ్చు. మంచిది. ఇటువంటిది ఏంటంటే అప్పుడు మనం చూసాం సంక్రాంతి లేకపోతే సినిమాలో సినిమాలు చేసాం. సో అటువంటి సెంటిమెంట్ ఉన్న సినిమా. సో ఎవరు మిస్ అవ్వదు. ఖచ్చితంగా చిట్టి పొట్టి టైటిల్ కూడా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి, అందరు ఇంటికి వచ్చింది. ఓకే అన్న, చిట్టి పొట్టి ఇప్పుడే చూసానా. అంటే నేను చిన్నప్పుడు గోరింటాకు సినిమా చూడలే, కానీ దాన్ని టీవీలో చూసి మనం ఎంత ఎమోషనల్ అవుతామో దానికి మించి ఎమోషనల్ ఉందన్నా. సో చాలా అంటే చాలా బాగా అనిపించిందన్నా. మనకు ముఖ్యంగా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దసరాకి పెద్ద హీరో సినిమాలు ఏం లేవు, కానీ ఒకటే చెప్తున్నా, ఇదే పెద్ద హిట్ అవుతాను. ఎందుకంటే అంత బాగుంది సినిమా మాత్రం. అంటే ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ దాన్ని నడిపించిన విధానం కావచ్చు అన్న నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ చిట్టి అనే క్యారెక్టర్ అమ్మ ఎవరు చేశారో కానీ క్యారెక్టర్లో అసలు ఒగ్గిపోయారని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా సార్లు అసలు మా సిస్టరే గుర్తుకొచ్చారు, అరే మా చెల్లి నేను ఇలా ఆడుకుంటాను కదా, ఇలా ఉంటుంది కదా అని అనిపించింది నాకు. సో బాగా అనిపించింది. అండ్ హీరో గారి కన్నా అసలు ఒక కుటుంబాన్ని ఎలా కలిపాడంటే అలా కలిపాడని చెప్పుకోవచ్చు. అంటే శతమానం భవతి, బలగం ఇలాంటివి మనం చూసాం కదా, దానికి మించి ఉందన్న. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ కనెక్ట్ అవుతాం మనం. సో బాగా నచ్చింది నాకు. అండ్ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎమోషనల్ సీన్స్లో కొట్టిన బీజిఎంకి మాత్రం అసలు ప్రతి ఒక్కరి హార్ట్ మెల్ట్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్లో 10 minutes ఉంటుందన్నా, ఎవ్వరు ఏడవకుండా బయటికి వెళ్ళారని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. సో ఈ దసరాకి మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న.